స్తోత్రము తండ్రి. మహిమ కలిగిన ప్రభువా, సర్వోన్నతుడానికి వందనాలు రాజా. దేవాది దేవ, రాజాది రాజా, నీ పరిశుద్ధ పాదానికి వేలాది కోట్లాది స్తుతి స్తోత్రము. సజీవుడా, సంపూర్ణుడా, జీవము కలిగిన నా తండ్రి ప్రభా, ఈ సెప్టెంబర్ నెలలోనైనా ఈ 2వ శుక్రవార దినమందు ఉపవాసముతో దేవా నిన్ను చూడాలని ఆసక్తి కలిగి మేము వచ్చున్నాము. మా హృదయం నుండి ప్రతి భారమునైనా యెహోవా తండ్రి నీ మీద మేము మోపుతున్నాము రాజా. మాకు విశ్రాంతిని దయచేయము ప్రభువా. వాక్య వినగల చెవులను, గ్రహించే హృదయమును మాకు దయచేయము. వాక్యం వ్యర్థంగా పోకుండానైనా శాతాన్ అనేవాడు దొంగతనం చేయకుండా మా హృదయములో నైనా స్థిరపరచమని మేము అడుగుతున్నాము ప్రభా. సేవకుడు పోతున్న కార్యములో కూడా నీ విజయమును దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిన్ను తిరిగి చూడాలంటే ఏమి చేయాలా? మనకు ఆశ ఉంటుంది కదా, దేవుడు కూడా మనల్ని చూడాలని చాలా మందికి మనం ఆశపడతాం. ఈ లోకంలో చూస్తే, ఈ లోకంలో అనేకులు మన ప్రభుని ఆరాధన చేస్తున్నారు. అందరూ చాలా దిక్కులు మనం చూస్తే ప్రభుని ఆరాధన చేసే వాళ్ళగా ఉంటున్నారు. అయితే కొందరు మాత్రమే దేవునికి ప్రత్యేకమైన వాళ్ళగా, దేవునికి తెలిసిన వ్యక్తిగా ఒక ప్రత్యేక స్థితిలో ఉంటారు. వాళ్ళలో ఉండే గొప్పతనం ఏమిటి, మనలో ఉండే కొరత ఏమిటి, దేవుడు మెచ్చుకోవాలంటే మనము ఏం చేయాలి? కొంతమంది మనం చూస్తాం కదా, చాలా ప్రత్యేకంగా ఉంటారు, చాలా గొప్ప వాళ్ళగా ఉంటారు, దేవునికి తెలిసిన వ్యక్తిగా కూడా ఉంటారు. వాళ్ళ ఉండే గొప్పతనం ఏమిటి, మనలో ఎందుకు అలాంటిది లేదని మనము తెలుసుకోవాలి. ఒక మనిషి మనలో చూసి ఆనందించాలంటే మనం ఏం చేస్తాం? ఆనందించాలా, లేకపోతే మనల గురించి గొప్పలు చెప్పాలంటే మనం ఏం చేస్తాము? వాడికి సహాయం చేస్తాం. వాడి దగ్గర చేర్చి పెట్టుకొని, పక్కన కూర్చోబెట్టుకొని, వాడికి ఏం కావాల్సి ఒక బిర్యానీ పొట్లను తీసిస్తాం. గొప్పగా చెప్పుకోరాని ఎప్పుడు వస్తే కూడా అన్న నాకు బిర్యానీ తీసిస్తాడు, వచ్చినప్పుడంతా నాకు ఒక 50 రూపాయలు 100 రూపాయలు సహాయం చేస్తాడని. ఒక మనిషి పొగడాలంటే మనం ఎన్ని చేస్తాము? వాళ్ళు అడిగినప్పుడంతా డబ్బు ఇచ్చేదో, వాడి ఇంటికి వచ్చినప్పుడంతా వాడికి మంచిగా చూసుకునే చేస్తే మనకి ఏం చేయాల్సిన అవసరం లేదు, మాత్రం చేస్తే చాలు, ఊరంతా నిన్ను గురించి గొప్పగా చెప్పేస్తాడు. ఆ అక్కలాగా మంచి వాళ్ళు ఎవరు లేదు, ఆ అన్నలాగా ఎవరు మంచి వాళ్ళు లేదు. ఎందుకంటే వాడు అడిగినప్పుడుగా 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే చాలు, మనం గొప్ప వాళ్ళు అవచ్చు. అయితే దేవుడు నిన్ను చూసి ఆనందించాలంటే మనం ఏం చేయాల? మనుషుల్ని మనం ఏమార్చవచ్చు ఈజీగా, ఏమంటే వాళ్ళ బలహీనత మనకు తెలుసు. దేవుని నిన్ను చూసి ఆనందించాలంటే ఒక గొప్ప విషయాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఈ లోకములో దేవుని ఎంతో మంది మర్చిపోతున్నారు. దేవుడు ఎలా ఉంటాడు, ఎలా స్పందిస్తాడు, దేవుడు మనకి ఏం చేస్తాడని కూడా అందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళగానే ఉంటున్నారు. దేవుడు అనే వాళ్ళు ఉన్న కష్టకాలంలో, అపాయములు దేవుడు ఉన్నాడని మనం గుర్తు చేసుకుంటాం. కానీ దేవుడు మనల్ని చూడాలనని ఎప్పుడు కూడా ఎవరికి కూడా మనకి ఆశ లేదు. ఎవరికైనా తెలుసా దేవుడు మనల్ని చూడాలని? ఎవరినా మనం ప్రార్థన చేస్తున్నామా? చెప్పండి, ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు? ప్రభా నన్ను చూడండి నైనా. మనం చేయము. మన కష్టాలు చెప్పేదానికే మనకు సమయం ఎక్కువగా ఉంది. ప్రభా నన్ను చూడు, నా భర్తను చూడు, నా బిడ్డలు చూడని చెప్పేదానికే మనకి టైం అయిపోతుంది. ఇంకా దేవుడు ఎడ మనలో చూస్తాడు. అలాంటి తలంపులు కూడా మనకి రానియకుండా శాతాన్ అనేవాడు అడ్డుపడతాడు. దేవుని బిడ్డలారా, అయితే మనం చూడవచ్చు, దేవుని ప్రతిరోజు కలిసి మాట్లాడుతున్న మనము దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరికి మనము చెప్పాలి. ప్రతిరోజు మనమే దేవుని కలిగి ఉన్న మనమే ఏం చేయాలా? చూస్తున్న ఒకరికి దేవుడు చాలా మంచివాడు, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేసినాడని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనము దేవుని గురించి చెప్పే వాళ్ళగా మనం ఉండాలి. చూసినామా, మన ఇంటి కదా మాత్రం మాట్లాడకుండా, మన కష్టాలు మాత్రం చెప్పుకోకుండా దేవుని యొక్క గొప్పతనం చెప్పాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనం మనం చూడవచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనం.
ఏం చేసి దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరు సాక్ష్యం ఇవ్వాలా. ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు? వాళ్ళ శిష్యుల గురించి చెప్తున్నారు. మొదట్లో ఉండి నువ్వు ఎవరితో ఉంటున్నావు? యేసు ప్రభుతో ఉన్నావు కాబట్టి నువ్వు నా గురించి ఏం చెయ్యాలా? సాక్షి ఇవ్వాలని యేసయ్య చెప్తున్నాడు. ఎవరి గురించి మనం చెప్పాలా? యేసు ప్రభు అయిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దైవ కుమారుడు. ఆయన మనం చూసినాను నేను. ఆయన మన కొరకు ఆయన మరణించినాడని శిష్యులు ఏం చెప్పాలా? సాక్షులు చెప్పాలా. దేవుడు నిన్ను తిరిగి చూడాలంటే మనం చేయాల్సింది ఇదే. దేవుని బిడ్డలారా, ఆయనకి నువ్వు సాక్షి చెప్తే దేవుడు తప్పకుండా నిన్ను తిరిగి చూసేవాడుగా ఆయన ఉంటాడు. మనం అనుకుంటాము దేవుడు తిరిగి చూడాలంటే ఉపవాసం ఉంటే తిరిగి చూస్తాడు, ప్రార్థన చేస్తే తిరిగి చూస్తాడు అని అంటాం. ఉపవాసం ఎవరి గురించి ఉంటున్నాం? మనం మన గురించి ఉంటే ఎందుకు దేవుడు తిరిగి చూడాలా? మన ప్రార్థన ఎవరి గురించి చేస్తున్నాం? యేసయ్యా నువ్వు బాగుండాలా, యేసయ్యా నీ సంఘం బాగుండాలంటామా? నీ బాగుండాలా, నా ఇల్లు బాగుండాలంటాం. కానీ నీ గురించి చేసినప్పుడు యేసు ప్రభు తిరిగి చూడాల్సిన అవసరము లేదు. ఏ రోజు నువ్వు దేవుని గురించి సాక్షి చెప్తావో వెంటనే ఆయన తిరిగి చూస్తా. ఎవరు నా గురించి మాట్లాడారని ఆయన తిరిగి చూస్తాడు. అందుకే ఆయన చెప్తున్న శిష్యులతో, మొదట్లో ఉండి నువ్వు మాతో ఉన్నావు కాబట్టి నువ్వు మా గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలా. ఇప్పుడు మనం సాక్ష్యం చెప్తే ఎవరైనా నమ్ముతారా? యేసుప్రభు అయిన వ్యక్తి వచ్చినాడు, ఆయన ఈ భూమిలో పుట్టినాడు, ఆయన దైవ కుమారుడు అని ఆయన మేము చూసినామంటే నువ్వు చూసినావా అని అడుగుతారు. మనం చూసినామా యేసయ్యనే? లేదు. అయితే శిష్యులు చెప్తే మనము తప్పకుండా నమ్ముతాం. ఎందుకంటే యేసు ప్రభుతో కలిసి ఉండింది ఎవరు? శిష్యులే. దేవుని బిడ్డలారా, ఏ రోజు శిష్యులు వెతికి యేసు ప్రభుని వెతికి వెళ్ళలేదు, కానీ యేసు ప్రభు వెతికి వెళ్ళినాడు. ఎందుకంటే ఆయన అనుకుంటే ధనవంతులతో గొప్ప గొప్ప జ్ఞానితో వెతికి వెళ్ళవచ్చు, కానీ చేపలు పట్టే వాళ్ళు, పనికి రాని వాళ్ళు, చదువు లేని వాళ్ళని వెతికి వెళ్ళినాడు. ఎందుకంటే వాళ్ళే ఆయనకి సాక్ష్యం చెప్పాలని. గొప్ప వాళ్ళని చెప్తే ఎవరు నమ్మరు. ఇలాంటి వాళ్ళు మనసులో కల్మషం లేకుండా నిజాయితీగా దేవునికి ఒక సాక్షిగా ఆ కాలంలో వారు ఉన్నారండి. దేవునికి సాక్షి చెప్పేదానికి ఆ కాలంలో శిష్యుల్ని ఆయన ఎన్నుకున్నాడు. అపోస్తలులు 1వ అధ్యాయము 8వ వచనము. ఏం చెప్తున్నాడు యేసయ్య? ఈ భూమి అందరికీ కూడా, అన్ని స్థలములో కూడా శిష్యులు ఏముండాలంట? సాక్షులుగా ఉండాల. మొదటిగా మనం చూస్తే యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు శిష్యులకు చెప్తున్నాడు, మీరు సాక్ష్యం ఇవ్వాలా నా గురించి. ఆయన మరణించి పునరుద్ధానమై పరలోకం వెళ్ళిపోయే ముందు కూడా ఏం చెప్పేసిపోతారు? మీరందరూ కూడా ఈ భూమిలో ప్రతి స్థలములో, ప్రతి దేశంలో మీరు ఏం చెయ్యాలా? నా గురించి మీరు సాక్షులు ఇవ్వాలా అంటున్నారు. మీరు గొప్ప వాళ్ళగా ఉండండి, మీరు బాగా ఉండండి అని చెప్పలేదు. నా గురించి మీరు ఏం చెయ్యాలా? సాక్షి కోసమే యేసయ్య శిష్యులు వెంట పెట్టుకొని ఏడికి వెళ్తే ఎందుకు తోడుకుని పోతున్నాడు? ఆఖరికి ఆయన మరణించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు శిష్యులు తోడుకుని పోతున్నాడు? వాళ్ళు సాక్షులు చెప్పాలా. యేసు ప్రభు చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, ప్రజల కోసం ఆయన పడిన కష్టము, శ్రమలు అన్ని పక్క నుండి ఎవరు చూస్తున్నారు? శిష్యులు చూస్తున్నారు. కాబట్టి మీరు ఈ భూమి అంతటి కూడా మీరు ఏం చేయాలా? సాక్ష్యం చెప్పండి. నేను పరలోకం వెళ్ళిపోయినానని మీరు సాక్షి నిలబబాకండి, మీరు సాక్ష్యం చెప్పాలా. వాళ్ళ సాక్ష్యం చెప్పే వాళ్ళ ఈ రోజు మనము యేసు ప్రభు దగ్గర వచ్చినాం. లేకపోతే మనం వచ్చి ఉంటామా? మనం చూస్తే ఏ ఊర్లో పుట్టి ఏ దేశంలో మనం ఉంటున్నాం, మనం ఈ రోజు ఐక్యంగా ఉంటున్నామంటే ఆ కాలంలో శిష్యులు చేసే సాక్ష్యము, దేవుని గురించి చెప్పిన ఆ సువార్తను ఈ రోజు మనల్ని ఏకంగా చేసింది. దేవుని బిడ్డలారా, ఈ భూమి అంతటి కూడా నీ ఏం చేయాలా? సాక్షులుగా ఉండండి అంటున్నాడు. ఈ రోజు దేవుడు మమ్మల్ని ఎందుకు దీవించుతున్నాడు? ఎందుకు మిమ్మల్ని దేవుడు దీవిస్తాలా? మిమ్మల్ని దీవిస్తే మీరేం చెప్తారు? దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించేది ఎందుకంటే మీరు నలుగురికి చెప్పాలా. దేవుడైన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన వల్లనే నేను ఇంత గొప్ప స్థితిలో ఉంటున్నాను, ఇంత ఆశీర్వాదానికి కారణం నా దేవుడే, ఇంత ఆరోగ్యానికి కారణం నా దేవుడే అని నలుగురికి చెప్పేదానికే మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. కానీ వేరే దేనికి కూడా నిన్ను దీవించలేదు. నువ్వు బాగా ఉండేది మాత్రం కాదు, నువ్వు నీ బాగా ఉండేది ఒక నలుగురికి సువార్త రూపంలో మనము చెప్పే వాళ్ళగా ఉండాలి. చాలా మంది సంఘానికి కన్నీళ్లతో, బాధలతో, వేదనతో వస్తుంటారు.
వాళ్ళ గురించి పాస్టర్ గారు ప్రార్థన చేసి దేవుని కృపను బట్టి ఎన్నో రోజు చాలా ఎక్కువగా శ్రమలు ఉంటే వాళ్ళ కోసం ఉపవాసం కూడా ఉండి కూడా మేము ప్రార్థన చేసి వాళ్ళు దేవుని కృపను బట్టి బాగైన తర్వాత సాక్షి చెప్తాడంటే వాళ్ళు ఏం చెప్తారు, సిగ్గుగా ఉంది సిస్టర్ నాకు. ఎందుకు సిగ్గు? నాకు ఏమా? వాళ్ళు సిగ్గుగా ఉంది చెప్పేది నవ్వుకొని చెప్తారు. నాకు సిగ్గుగా ఉంది, నేను చెప్పను పోండి. ఏం చెప్పమంటాము? మనం చెప్పేది దేవుడి విషయము, దేవుడి నీకు చేసిన కార్యము చెప్పేదానికి మనం సిగ్గుపడవచ్చా? దేవుని బిడ్డలను నిజంగా మనం సిగ్గుపడాలంటే మన కష్టాలు చెప్పినప్పుడు మనం సిగ్గుపడాలి, మన బాధలు చెప్పేదానికి మనం సిగ్గుపడాలా. కానీ మేలు చేసే దేవుని గురించి చెప్పేదానికి మనం ఏ రోజు కూడా మనము సిగ్గుపడాల్సిన అవసరము లేదు. మన బాధ చెప్పినప్పుడు సిగ్గుపడకుండా చెప్తున్నాం కదా, కష్టాలు సిగ్గుపడకుండా చెప్తున్నాం కదా. అలాగా దేవుడు చేసే మేళ్ళు కూడా దేవుడు చూస్తాడు. నా బిడ్డ సాక్షి చెప్తాదా, నా గురించి చెప్తాదా, ఆయన నిలబడి చూస్తా ఉన్నప్పుడు మనం సిగ్గుగా ఉంది. ఎంతో మంది మనం చూస్తున్నాం కదా, సాక్షి చెప్పిన మైక్ తీసుకుని నవ్వుతానే ఉంటారు. మాకు ఉంటది చూడు బాధ, ఎంత ఏడ్చుకుని వచ్చింది ఆ బిడ్డ, ఈ రోజు ఏం చేస్తా ఉంది, నవ్వుతానే ఉంటది, ఏమి కూడా చెప్పదు. మళ్ళీ పాస్టర్ గారు చెప్పేసి కూర్చోండి మనం చెప్తానంట. అలాగంతా మనం ఉండకుండా దేనికి? మన పాపం చేసేదానికి సిగ్గుపడాలా, దొంగతనం చేసేదానికి సిగ్గుపడాలా, ఈ లోక మనుషులతో మేము కలిసి ఉండేదానికి సిగ్గుపడాలా. కానీ దేవుని చేసే మేలులు చెప్పేదానికి నేను సిగ్గుపడితే దేవుడు కూడా నిన్ను చూసి ఆయన సిగ్గుపడతారు. దేవుని బిడ్డలా నీ బిడ్డగా ఆయన బిడ్డగా చెప్పి ఎట్ట చెప్తాడు దేవుడు? మనం ఏం చెయ్యాలా? సాక్షులుగా ఉండాలా. దేవుడు నిన్ను దీవించినప్పుడు మనం ఏం చేయాలా? నలుగురికి సాక్షులు చెప్పండి. నలుగురు గురించి దేవుని గురించి మనం ఏం చేయాలా? గొప్పగా మనం చెప్పే వాళ్ళగా ఉండాలి. నువ్వు సాక్షి చెప్పే ప్రతిసారి కూడా దేవుడు నిన్ను తిరిగి చూస్తాడు. నీ నెక్స్ట్ సాక్షికి నిన్ను ఏం చేస్తాడు? దేవుడు దీవించి ఆశీర్వదించి నిన్ను ప్రేమించేవాడుగా ఉంటారు. నేను ఒక సాక్షి చెప్తే మళ్ళీ ఇంకొక సాక్షి దేవుడు నిన్ను నిలబెట్టేవాడుగా ఉంటున్నాడు. ఒక సాక్షితో నీకు ఆశీర్వాదం ఆగిపోదు. దేవుని బిడ్డలారా, నువ్వు సాక్షి చెప్పే ప్రతిసారి కూడా నా బిడ్డ ఇంకొక మేలు పొందుకోవాలా, ఇంకొక సాక్షిగా నిలబడాలా, నా నామమును మహిమపరచాలని దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తానే ఉంటా, నిన్ను దీవిస్తానే ఉంటా, నిన్ను ప్రేమించే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. అయితే మనము సాక్షి చెప్తే సిగ్గుగా ఉంది, భయంగా ఉంది, మైక్ అయితే మన సౌండ్ మనకి వినిపిస్తుందని చెప్పుకుంటా ఉంటున్నాం. అలా ఉండకుండా దేవుని నామమును ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలా? మహిమపరిచే వాళ్ళగా ఉండాలి. దేవుడు నేను తిరిగి చూడాలంటే మనం ఏం చేయాలా? దేవునికి సాక్షులుగా ఉండాలా. నీ గొప్ప వాళ్ళగా ఉంటే తిరిగి మనం చూస్తాం, కొంచెం మంచి చీర కట్టుకుంటే తిరిగి చూసేస్తాం, ఓహో బాగున్నారని. కొంచెం ఎక్కువ నగలేస్తా తిరిగి చూస్తాం. దేవుడు నువ్వు సాక్షిగా ఉంటేనే నేను తిరిగి చూస్తాడు. కానీ నువ్వు శరీరంలో ఉండే ప్రతి అవయమును చూడరు, కానీ లోపల ఉండే నీ హృదయం ఎలా ఉందని దేవుడు ఎరిగిన వాడుగా ఉంటారు. దేవుడు నిన్ను నన్ను తిరిగి చూడాలంట. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసము రోజు ఈ అంత్య కాలంలో మనం ఎలా ఉండాలంట? సాక్షిగా ఉండండి. తప్పకుండా దేవుడు తిరిగి చూస్తే మనకు తిరిగే లేదు, గొప్ప స్థానంలో మనము ఉండవచ్చు. అందుకే మనం ఏం చేయాలా? సాక్షులు చెప్పే వాళ్ళగా ఉండాలి. ఇంకేమంటే సాక్షి చెప్పేదానికి సిగ్గుపడకుండా, భయపడకుండా, మీ ధైర్యం కలిగి నా దేవునికి నేను చెప్తున్నాను, నా బాధల్లో కష్టాలు దేవుడు లేకపోతే నా పరిస్థితి ఏమిటని ఒక్క నిమిషం మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డ, నిన్న చూస్తే నేను ఉదయకాలం లేసినప్పుడు 6 గంటకి నాకు ఎక్కువగా గుండె నొప్పి వచ్చేసింది. నా వల్ల లేసేదానికే ఇంకా పాస్టర్ గారు నిద్రపోతారు, ఎందుకు లేపాలి, నైట్ అంతా బాధపడుతూ అట్టే పండుకున్నాను ప్రార్థన చేసి. ఉదయం 6 గంటకి చాలా ఎక్కువగా కడుపు నొప్పి వచ్చేసింది, గుండె నొప్పి వచ్చి నా వల్ల కాకుండా పాస్టర్కి చెప్పినాను, చాలా ఇది నా వల్ల మాట్లాడదానికి కూడా ఊపిరి ఊపిదంట కాదంటే నేను చెప్పొచ్చు కదా అన్నాడు. ఎందుకు నేను డిస్టర్బ్ చేయాలా, నేను చెప్పలేదని. సరే ఉదయం లేచింది ఆయన చేతులు పట్టి ప్రార్థన చేసినాను, ప్రభా ఈ బిడ్డను స్వస్థపరచు. వెంటనే నాకు వామిట్ మోషన్స్ అయిపోయింది. నా వల్ల ఇలాంటి టైం అంతా కూడా నా పడకలో పండుకునే ఉన్నాను, లేనే లేదు. ఇలా 6 గంటల ఉండి సాయంత్రం వరకు కూడా నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వామిట్ ఎత్తానే ఉంటాను, మోషన్స్ అవుతానే ఉంది. పాస్టర్ హాస్పిటల్ పోయి మైకి సలైన పెడతాను, నీకు చాలా ఇది బలహీనంగా అయిపోయినాడు. లేదు, నువ్వు ప్రార్థన చేయి, నాకు చాలు, దేవుడు నన్ను తప్పకుండా ఆయన సాక్షిగా ఉండాలంటారు. నేను కూడా సాక్షి చెప్పి చాలా నెలలు అవుతుంది. దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నాడు. నేను కూడా ఏం చెప్పేది లేదు, సాక్షి చెప్పేది లేదు. అందుకే నాకు గుర్తు చేసినాడు, ఈ రోజు నువ్వు సాక్షి చెప్పు నా ఆలయములని. దేవుని కూడా ప్రార్థన చేసిన వెంటనే దేవుడు కృపను బట్టి నాకు వామిట్ నిలిచిపోయింది, మోషన్స్ నిలిచిపోయి ఈ రోజు నేను నిలబడుతున్నాడు. దేవుని కృప మాత్రమే. నేనంతా చాలా బలహీన అయిపోయి నాకే భయం వచ్చేసింది, ఏంది ఇలా అయిపోయినానని. నన్ను లేసేదానికి కూర్చుందానికి కాలేదు, చాలా భయంగా. పాస్టర్ కూడా భయపడుతూ ఏడకి వెళ్ళలేదు, నా పక్కనే కూర్చున్నాడు. ఏడ ఫోన్ చేస్తా కూడా, ఎవరినో పిలుస్తా కూడా ఏడకి పోకుండా ఇంట్లో నాతోనే ఉండిపోయిన అలాంటి పరిస్థితి వచ్చింది. అయితే దేవుని కృపను బట్టి నన్ను బ్రతికించి ఈ రోజు మీ మధ్యలో ఆయన
ఉపవాసంతో నిలబెట్టిన అంటే ఆయన శక్తి చాలా గొప్పదండి. సాక్షి చెప్పేదానికి మనము సిగ్గుపడకూడదు. నేను సిగ్గుపడి ఉంటే రోజు నేను చనిపోయి ఉండే పరిస్థితి వచ్చింది. నేను బాత్రూంలోనే ఉండిపోయినా, చాలాసేపు బయటికి రాలేదు. అలాంటి పరిస్థితి అయిపోయింది. దేవుడు అన్నాడు, దేవుని నన్ను స్వస్థపరిచి ఈ రోజు మీ మధ్యలో నిలబెట్టినారంటే మనం సాక్షులుగా ఉండాలి. దేనికి మనం సిగ్గుపడాలా? దేవుని బిడ్డల సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడు తప్పకుండా నేను దీవించేవాడుగా ఉంటాడు. రోమా సువార్త 1:9. రోమా సువార్త 1:9 చదువు. ఒకటి 1:9. దేవుని బిడ్డలారా, పౌలు గారు ఏం చెప్తున్నారు? పౌలు అనే గొప్ప సేవకుడు చెప్తున్నాడు, నేను నా ఆత్మ యందు సేవిస్తున్న దేవుడే నాకు సాక్షి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సాక్షి ఇచ్చేది ఎంత గొప్ప జీవితము. మనం చెప్పగలమా దేవుడు నాకు సాక్షి అని? అయితే పౌలు గారు ఏం చెప్తున్నాడు? నేను నా ఆత్మ యందు సేవిస్తున్న దేవుడే నాకు సాక్షి అంటున్నారు. అలాంటి జీవితం మనము కలిగి ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నువ్వు సాక్షి కలిగి మనం ఉంటాం. దేవుని బిడ్డ, దేనికి కూడా మనం భయపడాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే మనలో సాక్ష్యం, నా సేవిస్తున్న దేవుడే నాకు సాక్షి, ఇంకెవరు నాకు సాక్షి ఇవ్వాలని ఆ కాలంలో గొప్ప సేవకుడైన పౌలు గారు చెప్తున్నారు. మనం చూడవచ్చు, యేసు ప్రభు కొరడా దెబ్బలు 40కి 1 తక్కువ 39 కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు. కానీ పౌలు గారు 5 సారి కొరడా దెబ్బలు. దేవుని బిడ్డలారా, ఎంత ఎక్కువగా ఆయన చెప్తావా యేసు ప్రభు గురించి, నువ్వు సాక్షి చెప్తావా? నేను చెప్తానని ఏం చేస్తున్నారు? ఎన్నో శ్రమలు, అవమానాలు, నిందలు సహించుకొని యేసు ప్రభు సాక్షి మాత్రం ఆయన నిలపకుండా ఏం చేస్తా ఉన్నారు? ఆ కాలంలో సాక్ష్యం చెప్పే వాళ్ళగా ఉన్నాం. ఈ కాలంలో ఒక్క దెబ్బ కొడితే మళ్ళీ మన యేసు ప్రభు గురించి మనం చెప్తామా? చెప్పము. ఇంకోసారి నువ్వు కొట్టక ముందు నేను చెప్తాను, ఒక్కసారి కొడితే చాలు, ఇంకోసారి యేసు ప్రభు గురించి చెప్పను పోయా అంట. అయితే పౌలు గారు ఏం చేస్తున్నారు? ఎన్ని శ్రమలు, 5 సారి కొరడా దెబ్బలు, 39 సారి ఆయన తిన్నాడంటే ఆయన శరీరం ఎలా ఉండి ఉంటుంది? అయితే దేవునికి అదే నేను సేవిస్తున్న దేవుడే నాకు సాక్షి అంటున్నారు. దేవుని బిడ్డలారా, మనము కూడా దేవునికి ఒక సాక్షిగా ఉండాలి. ఆ కాలంలో శిష్యులంతా బ్రతకలేదా? దేవునికి సాక్షిగా ఉండలేదా? దేవుడు చెప్తున్న చూసి నమ్మే కంటే చూడకుండా నమ్మే వాళ్ళే ధన్యులంట. మనం చూడకుండా యేసుప్రభు నమ్ముతున్నాం కాబట్టి మన అందరూ కూడా ధన్యుడుగాను ధన్యురాలుగాను ఈ భూమిలో మనం జీవిస్తున్నాం. మనము కూడా యేసుప్రభుకు ఒక సాక్షిగా మనం ఉండాలి. నేను చూసినప్పుడు ఈ బిడ్డ యేసుప్రభు బిడ్డనని మనం చూసి ఏం చెప్పాలా? నలుగురు సాక్షులు చెప్పాలి. అలాంటి ఒక జీవితం కలిగి ఈ భూమి మీద మనము జీవించాలి. ఎన్ని ఏళ్ళు బ్రతకతాం కాదు దేవుని బిడ్డలారా. చాలా మంది ప్రార్థన, ప్రభువా 100 ఏళ్ళు నేను బ్రతకాలనైనా. 100 ఏళ్ళు బ్రతికి నువ్వేం చేస్తావు? నీ ఇష్టాను ప్రకారం జీవించేదానికి 100 ఏళ్ళు కావాలా? ఒక్క రోజుల్లో కూడా చాలు దేవునికి సాక్షిగా బ్రతికి నువ్వు చనిపోతే 100 ఏళ్ళు నిన్ను గురించి మాట్లాడే వాళ్ళుగా ఉంటారు. అయితే మనము సాక్షి లేకుండా ఈ లోకంలో మనము జీవిస్తాం. పౌలు గారు ఏం చెప్తున్నాడు? దేవుడే నాకు సాక్షి, ఇంకా మనుషులు నాకెందుకు సాక్ష్యం ఇవ్వాలా? అలాంటి ఒక గొప్ప సేవకుడు మనం చూస్తున్నాం. అపొస్తలులు 14 అపొస్తలులు 14:3 దేవుని బిడ్డలారా, నీవు దేవునికి సాక్ష్యం పలికితే నువ్వు దేవుని బిడ్డగా మారిపోయి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఆయన కృపతో నిన్ను నింపేవాడుగా ఉంటాడంట. ఏ రోజు నువ్వు ధైర్యంగా దేవుని గురించి నువ్వు సాక్ష్యం చెప్తున్నావు, ఆ రోజు సమయంలోని దేవుడి బిడ్డగా నువ్వు మారిపోతావు. నువ్వు దేవుడు నిన్ను ఇంకా దీవిస్తాడంట, ఇంకా ఆశీర్వదిస్తాడు. ఆయన కృపతో నిన్ను నింపుకొని నడిపించేవాడుగా ఆయన ఉంటున్నాడు. అయితే మనం ఏం చేయాలా? దేవుని గురించి సాక్ష్యము ధైర్యంగా పలకాల, భయపడకుండా జడియకుండా దేవుడి గురించి చెప్పే విషయంలో మనము
వైరాగ్యం కలిగి దేవుని గురించి మనము మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతున్నారు. మన ధైర్యంగా మాట్లాడిన గురించి సాక్షి పలకండి. అప్పుడే నువ్వు నా బిడ్డగా ఉంటావు. నువ్వు దేవుడి బిడ్డగా మారిపోతే దేవుడు ఎన్నో ఆశీర్వాదాల దీవెనలు కృప చేత మమ్మల్ని అభిషేకించి ఆశీర్వదించి ఒక ఉన్నత స్థానములో దేవుడు నిలబెడతాడు. మనం అనుకుంటాం ఎలా జీవించవచ్చు అనుకుంటాం, కానీ నువ్వు సాక్షిగా జీవిస్తే చాలు, ప్రతి ఆశీర్వాదం నీ వెంటనే అది వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజులో మనం ఏం చేయాలా? సాక్షులుగా ఉండాలని దేవుడు ఈరోజు మీకు మాట్లాడుతున్నాడు. అన్నిలో మనం చూడవచ్చు. దేవుని బిడ్డలారా, అన్నిలో చూడండి, ఒక విషయాన్ని మాట్లాడుతున్నారంటే బల్లి అరిచిందనుకో, సత్యమే, కరెక్ట్, ఏదో పనికిరాని విషయం మాట్లాడతాను. అల్లారమట మోగింది అనుకో, ఏం చెప్తారు? కరెక్ట్, సత్యమే, ఎల్లారు మోగింది కదా. పిల్లలు అచ్చిన తుమ్మితే అర్జలి పట్టుకొని అది కూడా ఏం చెప్తారా? అది కూడా ఒక సాక్షి. ఎంత ఘోరంగా ఉంటున్నారు చూడండి. ఎందుకు బల్లి ఎందుకు అరుస్తుంది? ఆహారం లేదని అరుస్తుంది. టైం మనకు తెలుసు, 1 గంటకి ఒక సౌండ్, 2 గంటకి 2 సౌండ్, అది కొడతానే ఉంటుంది. తుమ్మలు అనేది అందరికీ వస్తుంది. ఇదంతా కూడా వాళ్ళు ఏమంటారో? సత్యం, కరెక్ట్ గా చేసినావా అంటారు. అయితే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తా ఉంటే మనం సాక్ష్యం పలుకుతున్నామా? సాక్ష్యం అనేది మన నోట్లో రానియకుండా శాతాన్ అనేవాడు ఏం చేస్తున్నాడు? అడ్డు పెడుతున్నా. ఎందుకు చెప్తావు? గమ్ముండు అంటారు. వెంటనే సరే నేను చెప్పను. అన్యులు ఎంతో మేలు దేవుని బిడ్డల, చిన్న మేలు జరిగితే కూడా గుడికి వెళ్ళి ఎన్నో పూజలు చేస్తున్నారు. దేవుని బిడ్డ వాళ్ళు చూస్తానుకో, మనని ఫ్రైడేకి వచ్చిన తెంకాయ, అంటిపంట, వక్క కానీ తీసుకుంటానని చెప్పినాము. నీ హృదయము పరిశుద్ధంగా తీసుకుంటా, అదే చాలా అంటారు. ఎందుకంటే నీ హృదయంలో ఆయన వాసన చేస్తా, కానీ ఈ తెంక అంటిపంటలంతా ఏమీ లేదు. కొట్టేసి తెంక మనమే ఇంటికి వెళ్ళి చట్నీ చేసుకుంటాం. దాన్ని మనం ఎందుకు దేవుడికి ఇచ్చేది? అంటిపంట దేవుడు తింటాడా? మనమే తినేస్తాం. ఒక్క గదిలో ముసలి వాళ్ళకి ఎవరిని ఇచ్చేస్తాం, వేసుకోండి అని. అలాంటి దేవునికి సాక్షి ఉన్నప్పుడు నిజమైన దేవుడు నీతో మాట్లాడే వ్యక్తికి నువ్వేం చేసేది లేదు. మనము సాక్ష్యం పలికేది లేదు. ఒక మేలు జరిగితే చాలు. ఒక్కొక్క గుడిలో చూస్తే వాళ్ళు ఆ ఒళ్ళంతా కూడా నిమ్మపండు, ఆపిల్, ఆరెంజ్ అని అన్ని గుచ్చుకొని పోతా. చూస్తున్నారా మీరు? మా ఊర్లో, మా విలేజ్లో ఎప్పుడు ఇది జరుగుతుంది దేవుని బిడ్డ. సంవత్సరానికి ఒక రోజు ఫిబ్రవరి నెలలో ఇలాంటి పండగ జరిగి ఎన్నో గ్రామంలో ఉండి మా గ్రామానికి వస్తారు. మా నలుగురు అన్నలు కూడా ఇలాంటి పని చేస్తారు. మన రుబ్బురాలు ఏం చేస్తాము, ఏదైనా ఇది చేసుకుందనే మా అన్నోళ్ళు వెనకాల పెట్టుకొని లాక్కుని పోతారు. ఎంత ఘోరం అంటే అది ఒళ్ళంతా నిమ్మపండు వేసుకొని, ఆపిల్ పండు వేసుకొని, వెనకాల కొక్కిలాగా వేసుకొని, అది ఎంతో దూరం అంటే ఆ గుడి అంత దూరానికి రోడ్డు కూడా బాగుండదు, వెనకాల వేసుకొని పరిగిస్తానే ఉంటారు దేవుడి మీద భక్తి వల్ల. పోయినసారి అంటే మా అన్న ఆటో కొన్నాడంట. ఆటోనే ఎత్తుకొని పైన తగిలి ఇదే గుచ్చుకొని ఆటో ఎత్తుకుని పోయినాడంట. ఎంత ఘోరం చూడండి. వాళ్ళ భక్తి ఎంతో మంచిదే కదా. మనం అలా ఉంటున్నామా? యేసు ప్రభు చర్చికి వస్తే ఊరికేట గీర్తానంటే కత్తితో ఎవరైనా వస్తారా? అయితే వాళ్ళ ప్రేమ ఎంతో గొప్పది చూడు. దేవుడిని ఎవరు తెలియదు, అయితే వాళ్ళ ప్రేమను చూపిస్తున్నారు. దేవుడు ఉన్నాడు, ఆయన ఉంది, ఆయన శక్తి ఉందని. అవి శాతానికి అంత బలంగా చేసినప్పుడు నిజం చూస్తే నిద్ర కూడా రాదు. దేవుని బిడ్డల నేను చూస్తాం కదా, నిద్ర కూడా ఒక్క చుక్క నిద్ర రాదు. ఒక చిన్న పిన్నేసేస్తే మన నిద్ర వస్తుంది కదా, వాళ్ళకి అట్ట గుచ్చుతారు కానీ నిద్రే రాదు. మా అన్నలు కూడా ఎవరు కూడా ఏడవరు, గమ్మున ఉంటారు. ఎందుకంటే దేవుడు బలం ఇస్తాడని. వాళ్ళు దేవుడి పట్ల ఉండే ప్రేమను మనం చూడాలి. అయితే నిజమైన దేవుని కలిగి ఉండే మనం చిన్న చిన్న శ్రమలకంతా మన సాక్ష్యం విడిచిపెట్టేస్తాం. యేసు ప్రభు నాకు వద్దు, పో, ఈ కష్టాలు ఇచ్చినాడు కదా, నాకు వద్దు అంట. అలా ఉండకుండా మన దేవునికి సాక్షిగా ఉండాలి. ఏ రోజు నువ్వు దేవుని నామముల రక్షణ తీసుకున్నావో నీ చనిపోయే వారికి దేవునికి సాక్షిగానే మనం బ్రతకాల. కానీ మధ్యలో నువ్వు ఇలా అలా మనం జీవించుకుంటా ఒకే దేవుడు, ఆకాశం అంటే ఒకటి, భూమి అంటే ఒకటిగా ఉన్న దేవుడు కూడా ఒకటిగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన గురించి సాక్ష్యం పలికితే నీ జీవితం దీర్ఘాయుష్య దేవుడు కలగ చేస్తాడు. అది మాత్రం కాదు దేవుని బిడ్డలను ఆయన ఆశీర్వదించి దీవించి నీ జీవితముని తరతరాలు కూడా దేవుడు నిన్ను కాపాడేవాడుగా ఉంటాడు. మనం చూస్తున్నాం ఏం చేస్తున్నారు వాళ్ళు. పౌలు గారు మనం చూస్తే ఎన్నో గొప్పగా దేవుడు నాకు సాక్ష్యం పోండి అంటున్నాడంటే అలాంటి వాళ్ళగా మనము కూడా సాక్ష్యము పలకాల. ఏ రోజు నువ్వు సాక్ష్యం పలకకుండా ఉంటావో నీకు శాపాలే వస్తుంది కానీ నీకు ఆశీర్వాదం రాదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనల్ని దేవుడు ఏమన్నాడు, మీరు సాక్షులుగా ఉండాలన్నాడు. మన సాక్ష్యం పలకకుండా దాచిపెట్టి మనకి ఏమొస్తుంది? శాపాలు వస్తుంది. నువ్వు శాతాన్ని గెలవాలంటే నీకు సాక్ష్యం ఉండాలి. ఒక శాతాన్ని వచ్చి నీ ముందర నిలబడతారు, నీ సాక్షిగా ఉంటే నువ్వు వాడు ముందర పోయి నిలబడతావు, లేకపోతే వెనక పోయి దాంకుంటావు. సాక్షి లేకపోతే సాక్షి ఉంచే నువ్వు నేను చూసుకుంటారా నిలబడతాం. ఏమన్నా నిలబడుతున్నామా ఇప్పుడు ఈ కాలంలో?
ఊరికే చల్లగా గాలి వస్తే చాలు లోపల పోయి తలుపు మూసుకుంటున్నాం. ఏదో గాలి వచ్చింది, తిరగతుంది శాతాన్ అనేవాడు. కిటికీలు 2 సార్లు కొట్టుకుంటే చాలు భయపడిపోతున్నాం. మన ధైర్యం కలిగి ఉండాలి. నీలో సాక్షి ఉంటే దేనికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరము లేనే లేదు. మనుషులకు భయపడబాక, శాతానికి భయపడబాక, వాడు నిన్ను ఏమీ చెయ్యడు. ఎందుకంటే నువ్వు సాక్షి కలిగి ఉంటే నీ సాక్ష్యం చూసే వాడు పారిపోతాడు. నీ ఉండే ఇంటికాడ కూడా వాడు రాడు, ఆ వీధిలో కూడా వాడు రాడు. అయితే నువ్వు సాక్ష్యం చెప్పకుండా ఉంటే శాపాలు తీసుకుంటావు. శాతాన్ని గెలవాలంటే నీకేం కావాలా? సాక్ష్యం కావాలి. ఈ రోజులోని మనం ఎలా ఉండాలా? దేవునికి సాక్షిగా నన్ను మార్చు ప్రభా. మీ ప్రార్థన చేసే సమయంలో కూడా నైనా నీకు సాక్షిగానే ఉండాలా. అలాంటి ఒక మాట చేర్చుకొని మీరు ప్రార్థన చేయండి. ప్రకటన 12వ అధ్యాయము 11వ వచనము. ప్రకటన 12వ అధ్యాయము దేవుని బిడ్డలారా, పౌలు ఏం చెప్తున్నారు చూడండి. దేవుని ఒక గొర్రెపిల్ల రక్తము పట్టి ఆయన సాక్ష్యం చెప్పేవాడుగా ఉన్నాడంట. మరణానికి కూడా ఆయన భయపడలేదంట. ఇంకోసారి నువ్వు సాక్షి చెప్తే నేను చంపేస్తా అంటే కూడా ఆయన ఏం చేయలేదు, భయపడలేదండి. చంపుకోపో, నేను అబద్ధాలు చెప్పలేదు, నిజమైన దేవుడు చేసిన కార్యాలు నేను చెప్తున్నా. నేను కళ్ళారా చూసినా, నేను ఎంతెంత అద్భుతాలు చేసినా, నేనెందుకు భయపడాలా? చంపుతావా చంపుకో అంటున్నాడు. నిజమైన సాక్షిగా మరణము కూడా లెక్క పెట్టకుండా ఏం చెప్తున్నాడు? సాక్ష్యము పలుకుతున్నారు. చిన్నవాళ్ళని ఆ కాలంలో పౌలు గారు చిన్న బిడ్డ వచ్చి కూడా యేసుప్రభు గురించి అడగితే కూర్చొని చెప్పేవాడంట. ఇది యేసుప్రభు అంటే ఎలా అంటే, యేసుప్రభు ఇలాంటి దేవుడు, ఇలాంటి అద్భుతాలు చేసినాడు అని చిన్న బిడ్డలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు వస్తే కూడా పౌలు గారు ఏం చేస్తారంట? మంచిగా సాక్ష్యం చెప్పేవారు. ఈ రోజు ఒక చిన్న బిడ్డ వచ్చి దేవుని గురించి మనల్ని అడుగుతా, మనం చెప్తామా? నీ పని చూసుకోపో, నన్నే వచ్చి నువ్వు అడుగుతావా యేసుప్రభు గురించి అంట. ఎందుకంటే మనము చాలా గొప్ప వాళ్ళని మనం అనుకుంటాం. పౌలు ఏం చేస్తున్నారు? ఎవరు వస్తే కూడా కూర్చొని ప్రేమతో దేవుని ఒక సాక్ష్యం ఆయన చెప్పేవాడుగా ఉన్నాడంట. మరణమును కూడా లెక్క చేసుకోలేదు. చచ్చిపోతే పోనీ ఎవరి కోసం నేను చనిపోతాను? నిజమైన దేవుడు కోసం, యేసుప్రభు కోసం నేను సాక్షిగా నేను కూడా ఉంటానని ఆయన మరణమును లెక్క చేయకుండా గొర్రెపిల్ల రక్తమును గురించి ఆయన సాక్ష్యం పలికేవాడుగా ఉన్నాడంట. అపోస్తలుల 26వ అధ్యాయము 23వ వచనం. ఏమంట? పనికి రాని వాళ్ళకి, ఎవరైతే కూడా ఎవరు వస్తే కూడా గొప్ప వాళ్ళ, ఏమి గొప్ప స్థితిలో లేని వారు ఎవరు వస్తే కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడంట? సాక్ష్యం ఇస్తానే ఉన్నాడంట. దేవుని బిడ్డలరా, మనము కూడా వీళ్ళకి మన సాక్ష్యం చెప్పవచ్చా? వద్దులే, వీళ్ళు పనికి రాని వాళ్ళు, వీళ్ళకి ఏం మన సాక్ష్యం చెప్పేది, ఇంకొకరు గొప్ప వాళ్ళకి మన సాక్ష్యం చెప్పాలా అనుకోకుండా మన అందరికీ కూడా మనం ఏం చేయాలా? సాక్ష్యము పలికే వాళ్ళగా ఉండాలా. గొప్పవాళ్ళో పెద్దవాళ్ళో చిన్నవాళ్ళని చూడకుండా దేవుని బిడ్డ అని, ప్రతి బిడ్డను దేవుడే సృష్టించినాడని, ప్రతి బిడ్డ కూడా దేవుడే ప్రాణం పెట్టినాడని తలంచి మనం ఏం చేయాలా? అందరికి కూడా మన సాక్ష్యము చెప్పాలా. దేవుని అక్కన పక్కన ఉండేవాళ్ళు, వీళ్ళకి ఎందుకు నా సాక్ష్యం చెప్పాలి, ఇంకో రోడ్లో పోయే వాళ్ళకి నేను సాక్ష్యం చెప్తాను, నాకు తెలియకుండా ఉండే వాళ్ళకి నేను సాక్ష్యం చెప్తామంట. అలా ఉండకుండా మనం ఏం చేయాలా? అందరికి కూడా మనము సాక్ష్యం చెప్పే వాళ్ళగా ఉండాలి. దేవుని బిడ్డల, నీ జీవితంలో ఎన్నో మేలులు దేవుడు చేస్తున్నాడు. చిన్నదో పెద్దదో ఏదైతే ఏమి, దేవునికి నీ ఏం చేయాలా? సాక్ష్యం చెప్పాలా. చిన్నది కదా నేను చెప్పను, పెద్దదిగా చేస్తే నేను చెప్తానని చెప్పక, ఆ చిన్న స్థితిలో కూడా దేవుడు చేయకపోతే అది ఏమైపోయి ఉంటుంది? నీకు పెద్ద రోగాలుగా మారిపోయి ఉంటుంది. దానికి మనం ఏం చేయాలా? చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు చేసే మేలును, మన వల్ల కాదనే కదా దేవుని సహాయం కోరుకుంటాము. మన శక్తి మన బలము సరిపోదని కదా మనం దేవుని అడుగుతున్నాము. ఆయన ఆకాశంలోని నీకు జవాబు ఇచ్చి నీ ప్రార్థన, ఎన్నో కోట్ల ప్రార్థన వింటున్నాడు దేవుడు. దాంట్లో నీ స్వరం విని, అయ్యో నా బిడ్డకి ఇలాంటి బలహీనం ఉందా, నాతో ఏడుస్తుందని నీ ప్రార్థన కూడా ప్రత్యేకంగా విన్నప్పుడు, నీకు సహాయం పంపించినప్పుడు ఆయన గురించి సాక్షి చెప్పేదానికి మనం ఏం చేయకూడదు? సిగ్గుపడకూడదు. దేవుని బిడ్డలారా, నువ్వు సాక్ష్యం చెప్పే ప్రతిసారి దేవుడు నిన్ను తిరిగి చూస్తాడు. ఓహో, నువ్వు సాక్ష్యం చెప్పినావా, ఇంకా నువ్వు సాక్షిగా ఉండాలా, ఇంకా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఏం చేస్తాడు? నిన్ను దేవుడు తిరిగి చూడాలా. మన అందరికీ ఆశ ఉంటే మీరు ఏం చేయాలా? సాక్షి చెప్తే చాలు, దేవుడు నిన్ను తిరిగి చూస్తాడు. దేవుని బిడ్డలారా,
మనము సాక్షులుగా ఉండాలి. నీ వల్ల అయితే గొప్ప మేలు జరిగింది నా జీవితం అంటే ఒక ప్రత్యేక కాணிకతో దేవుని సంతోషపెట్టే రీతిగా ప్రభను ఎంతో మేలు చేసినాడు ఒక ప్రత్యేక కాணிక తెచ్చి కూడా దేవుని మనం ఏం చెప్పవచ్చు, సాక్షులు చెప్పవచ్చు. ఈ ప్రత్యేక కాணிక అంటే నాకు గుర్తు వస్తుంది దేవుని బిడ్డలారా, మన సంఘంలో ఒక నెల ముందు ఏమో ఒక బిడ్డకి ఈ 70,000 రూపాయలు వచ్చి లాభం వచ్చిందంట. ఒక చిన్న బిజినెస్ లో వస్తే దేవుడికి ఇవ్వాలంటే వాళ్ళ భర్తకి అన్ని లెక్క తెలుసు కాబట్టి ఎలా ఇచ్చేది ఆయనకు తెలవకుండా అనేసి ఆమె ₹1 కూడా దేవునికి కాணிక ఇవ్వలేదు. సంఘం కట్టేదని కూడా ఆమె స్థలం కొనేదని కూడా డబ్బు ఇవ్వలేదు. మేము అడగలేదు, ఎందుకంటే ఇచ్చేవాళ్ళు పరిపూర్ణ హృదయంతో ఇవ్వాలా కానీ మన అడిగి ఇచ్చేవాళ్ళుగా ఉంటే దేవునికి కూడా అది ఇష్టం ఉండదని మేము ఏ పట్టించుకోవాలి ఎప్పుడులాగా ఉన్నాం. ఆమె ఆశీర్వాదం ఎక్కువ అయిపోయి ఒకసారి 20,000 వచ్చిందంట, ఇంకోసారి 70,000 వచ్చిందంట. ఆమె తట్టుకోలేకంట ఒకరోజు సిస్టర్ నేను సాక్ష్యం చెప్పాలా మీకు అనేది. సరే చెప్పమ్మా, ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడాలి కూర్చోండి. సరే కూర్చొని ఆమె చెప్పే సాక్ష్యం అంతా వింటాను. చాలా బాగుంది మా దేవుడు చెప్పవచ్చు కదా. చెప్తాను సిస్టర్ నాకేం లేదని ఏదో ఆదివారం లేసి ఏం చెప్పిందంటే ఇలాంటి సాక్షులు చెప్పేసి నేను ₹500 దేవుడికి నేను ఊరికే సాక్షి చెప్పలేదు, ₹500 సిస్టర్కి నేను ఇస్తానని చెప్పేసి కూర్చుంది దేవుని బిడ్డల. ఇంత సాక్ష్యం చెప్పేసి ₹500 నువ్వు ఏం చెప్పకూడదు, మనం దేవుడికి ఇస్తాను 70,000 90,000 ఇస్తే నువ్వు ₹500 నీ దృష్టికి ఎలా ఉంది, చాలా ఎక్కువగా లాగా మైక్ తీసుకుని ₹500 నీ ఊరికే సాక్ష్యం చెప్పలేదు, ₹500 సిస్టర్కి ఇస్తా అని చెప్పేసి వచ్చి నా పక్కన కూర్చొని వెంటనే ఇచ్చి ఆ సాక్ష్యం దేవుడు వింటాడా? దేవుడు తిరిగి చూసినప్పుడు మనం అలా ఉండవచ్చా? ఈ చేయి ఇచ్చేది ఆ చేయికి తెలవకూడదు అంటే మనం మైక్ తీసుకుని అందరికీ చెప్తున్నాం, అలా ఉండకూడదు. చాలా బాధపడ్డాం ఇంటికి పోయి నేనన్న పాస్టర్ గారు ఎందుకు ఇలా ఉంటున్నాడు ప్రజలు. ఎన్నో విషయాలు మనకు చెప్పింది కదా, మైక్లో చెప్పొచ్చు కదా. వాళ్ళ జీవితం మైక్లో మనం చెప్తామా? దాచిపెడుతున్నాం. అయితే దేవుడికి చేసేది మాత్రం ఏం చేస్తున్నారు, 500 ఇస్తున్నాను. దానికి ప్రతిఫలన ఎప్పుడు కూడా నీకు ఉండదు. ఎందుకంటే అందరూ చూస్తే నీకు గొప్ప అనుకుంటే నీకు ప్రతిఫలన ఎలా వస్తుంది? దేవుడికి సాక్షి అయినప్పుడు అన్ని విషయాలు కూడా మన సాక్షిగా ఉండాలి. మన జీవితంలో పరిశుద్ధంగా మనం బ్రతకాల దేవుని బిడ్డలరా. చాలా మంది కొంచెం మంచిగా మనం ప్రార్థన చేసి బాగా పాడే వాళ్ళగా వాక్యం తెలిసే వాళ్ళగా ఉంటే మనకన్నా మించిన వాళ్ళు ఎవరు లేదని పక్కన అందరినీ కూడా తప్పుగా చూస్తాం, తక్కువగా కూడా చూస్తాం. నీకేమి నా ముందర నువ్వు అంటాం, మనదండి ఏమీ లేదు. దేవుడు నీకు అలాంటి కృప ఇచ్చినాడని మనం సంతోషపడాలా, అలాంటి జీవితం నీకు ఇచ్చినాడని మనం ఏం చేయాలా, ఆనందించాలి. అందరిలాగా దేవా నన్ను ఉంచకుండా నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నన్ను ఉంచినావు, పరిశుద్ధం కలిగి నా జీవించడానికి నువ్వు సహాయము చేసినావని మనం ఏం చేయాలా, అదే మీకు సాక్షి దేవుని బిడ్డలారా. ప్రతిరోజు కూడా మనము సాక్ష్యం పలకాలి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేకుండా మీకు జరిగిన స్థితిని మీరు ఆదివారం రోజు, అందుకే ప్రతి ఆదివారం పాస్టర్ గారు అడగతారు ఏమన్నా సాక్షులు ఉంటారా మనం. ఎందుకంటే అయ్యో నేను సాక్ష్యం చెప్పలేదు అనకూడదు. దేవుడు నేను తిరిగి చూడాలంటే ఎన్ని సమయం ఉంటాడో ఒకసారి అడుగుతారు. అయితే మనం ఏం పోనీలో ఏం చెప్పేది అలా కూర్చుంటాం. అలా చేయకుండా నువ్వు అలా చెప్పకపోతే నీకు ఎలా ఆశీర్వాదం వస్తుంది? ఒకసారి చెప్తానే ఇంకొక ఆశీర్వాదం వస్తుంది, కానీ నేను చెప్పనంటే మనకి ఆశీర్వాదం ఎప్పటికీ కూడా మన జీవితంలో రాదు దేవుని బిడ్డలో. సామెతలు 14వ అధ్యాయము 25వ వచనం. నిజము పలికే సాక్షి మనుషులని బ్రతికించు. నువ్వు నిజం సాక్షి చెప్పినప్పుడు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ జీవితంలో ఒక మేలుకో కలిగి ఉంటారు. ఓహో దేవుడు నాకు కూడా బాగా చేస్తాడు, నన్ను కూడా బ్రతికిస్తాడని ఒక ఆశ వస్తుంది. నువ్వు చెప్తావు నన్ను దేవుడు మరణ పడకలను నన్ను జీవముతో లేపినాడు, నువ్వు చెప్పి నిజమైన సాక్షి వినేప్పుడు నా మరణ పడక కూడా దేవుడు నన్ను లేవనెత్తాడని వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది. దేవుని బిడ్డలారా, నువ్వు నిజమైన సాక్షి పలుకు, ఆ సాక్ష్యం ఎంతో మందిని బ్రతికిస్తాడని దేవుడు చెప్తున్నా. మనం ఏం చేయాలి? ఆ సాక్ష్య విషయంలో నిజాలు పలకాలి. వీళ్ళు ఉన్నారనే సాక్ష్యం మార్చి మార్చి చెప్పుకుంటా దేవుడు ఒకడు ఉన్నాడని, మన సాక్ష్యమైన వింటున్నాడని మనం భయభక్తి కలిగి ఏం చేయాలా? నిజము పలికే సాక్షి మనుషుల్ని బ్రతికిస్తుంటాదంట. మనం ఏం చేయాలా? నిజమే పలకాల. సాక్షి విషయంలో అబద్ధాలు చెప్పుకుంటా 2-3 కల వేసి చెప్పకుండా మన జరిగినట్లుగా మనం చెప్తే ఇతరులు కూడా మనం బ్రతికించే వాళ్ళగా ఉంటాం. నువ్వు వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు సాక్షి వాళ్ళని బ్రతికిస్తుంది. అయ్యో ఆ యొక్క ఆ కష్టాలు ఉంది కదా, ఆ కష్టాల్లో నేను కూడా ఉంటున్నా, దేవుడు నాకు కూడా మేలు చేస్తాడు. వాళ్ళు విశ్వాసం కలిగి ఉంటే తప్పకుండా విశ్వాసం కలిగిన ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని బిడ్డలరా, చాలా మంది వచ్చి చెప్తారు, అన్యులు ఏం చెప్పుకుంటా బాధతో ఉంటారు. అయితే వాళ్ళ కష్టమే ఒకరు సాక్షి చెప్పినప్పుడు మనకి ఎలా ఉంటది? ఒక ధైర్యం వస్తుంది. నాకు కూడా యేసు ప్రభు
బాగు చేస్తాడు. నాకు కూడా యేసయ్య కష్టాల నుండి విడుదల చేస్తాడని నిజము పలికే సాక్షి మనుషుల్ని బ్రతికిస్తాదంటే మనం ఈ రోజు నుండి దేవునికి ఏం చేయాలా? నిజాలే పలికే వాళ్ళుగా ఉండాలి. బైబిల్లో కూడా ఒక మాట చేర్చి కానీ మనం చెప్పకూడదు, ఒకటి తక్కువ కూడా మనం చెప్పకూడదు, మన ఆయుష్ తగ్గిపోతుంది అంటున్నాడు దేవుడు. మనం అలా చెప్పకుండా నిజము పలికే వాళ్ళుగా ఉండాలి. ఈ శుక్రవారం దేని కొరకు దేవుడు మీతో మాట్లాడుతున్నారు? ఎందుకు మీరు సాక్షులు చెప్పమంటున్నారు? నాకు తెలియదు దేవుని బిడ్డలారా, మీలో ఎంతమంది సాక్షి చెప్పాలా చెప్పకుండా ఎన్నో ఏళ్ళు దాచిపెట్టి ఉంటారు. ఎన్ని ఏళ్ళు ఇంతవరకు మనం చూస్తే సాక్షులు చెప్పకుండా మనం ఏం చేస్తాము? గమ్మున ఉండే వాళ్ళుగా ఉంటాం. అలా ఉండకుండా మీకు జరిగిన మీకు సమాధానం సంతోషం హృదయంలో వచ్చితే అది కూడా సాక్షి కదా. ఎన్నో రోజు కలవరపడతా ఉంటాం, భయపడతా ఉంటాం. మన హృదయంలో ఒక సమాధానం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఒక సంతోషం ఇచ్చింది ఎవరు? దేవుడే. నీకు చిన్న అప్పులుగా ఉండవచ్చు, అది తీర్చింది ఎవరు? దేవుడే అని మనం సాక్షి పలికినప్పుడు దేవుడు తప్పకుండా ఈ లోకములో, ఈ తిరుపతి పట్టణంలో దేవుడు నిన్ను గొప్పగా హెచ్చించేవాడుగా ఉంటారు. మన ఈ రోజు ఈ రహస్యం ఎంతో మందికి తెలియకుండా ఉంటుంది. దేవుడు తిరిగి చూడాలంటే మన ఉపవాస గంటలు గంటలుగా చేస్తే దేవుడు తిరిగి చూస్తాడు, గంటలు గంటలుగా మనం ప్రార్థన చేస్తే దేవుడు తిరిగి చూస్తాడు అనుకుంటారు. కానీ దేవునికి సాక్షి చెప్పినప్పుడు దేవుడు తిరిగి చూస్తాడని మనకు దేవుడు ఈరోజు తెలియజేసినాడు. కాబట్టి మనం అందరూ కూడా దేవునికి సాక్షులుగా ఉండాలి. ఆ కాలంలో శిష్యులు ఎలా సాక్ష్యం పలికినారో మనము కూడా ఈ రోజు సాక్ష్యం పలికే వాళ్ళగా ఉండాలి. దేవుని చేసిన మేలును దాచిపెట్టకుండా అందరికీ చెప్పండి, నాకు దేవుడు ఈ మేలు చేసినారు. కన్నీళ్లతో చెప్పండి దేవుని బిడ్డల. దేవుడు ఇంకా సంతోషపడతాడు. మనం ఎంతో కన్నీళ్లతో బాధలతో మన కొంతమంది నాకు సాక్షి చెప్పినప్పుడు నా దగ్గర చేతులు పట్టుకొని గట్టిగా పట్టుకొని అరుస్తూ ఉంటారు. వాళ్ళు ఏడ్చేది మనకి ఏడుపు వచ్చేస్తుంది. అయ్యో ఇంత బాధలో ఉన్నాం. ఆ ఏడుపు మనం ఏం చేస్తాం? ఇంట్లో పోయి ఇంకా భారముతో మేము ప్రార్థన చేస్తాం. అయ్యో బిడ్డ ఎంత కష్టం. అయితే మైక్ ఇస్తే ఆ బిడ్డ ఏం చేస్తాం? నవ్వుతానే ఉంటుంది. నాకు సిగ్గుగా ఉంది, నేను చెప్పను అంటది. ఇంకా దేవుడికి ఎంత బాధ ఉంటుంది? మనుషులైన మాకే బాధ ఉంటే మేలు చేసే దేవుడికి ఎంత బాధలు ఉంటుంది? సిగ్గుపడకుండా మనం ఏం చేయాలా? సాక్షులుగా ఉండండి. ఇంకేమంటే ఎన్ని రోజు మీరు సాక్షిని దాచిపెట్టినారో ఈ ఆదివారం మీ సాక్షులంతా దేవునికి చెప్పి మీ ఆశీర్వాదం మీరు సొంతం చేసుకోండి. మీ ఆశీర్వాదం రాకుండా ఉండేదానికి కారణం ఒకటే, నువ్వు నా గురించి సాక్ష్యం చెప్పలేదని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభా, నా ఆశీర్వాదం రాకుండా అడ్డుపడుతున్నది కారణం ఏమిటి? నువ్వు నాకు సాక్షి చెప్పకుండా ఎలా నీ ఆశీర్వాదం నువ్వు సొంతం చేసుకుంటావు? ఈ ఒక ఆశీర్వాదం రావాలంటే నువ్వు ఒక సాక్షి చెప్పు. నెక్స్ట్ సాక్షికి దేవుడు నేను రెడీ చేస్తాడు. నెక్స్ట్ దీవెనలకు దేవుడు నేను రెడీ చేస్తాడు. ఇంకా రోజు నువ్వు చెప్పాలా, ప్రతి వారం నా బిడ్డ సాక్షిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారు. కాబట్టి మన బైబిల్లో కూడా చూడవచ్చు. మీరు ఇంట్లో పోయి చదువుకోండి. హెబ్రేయుల్లో చూస్తే 11, 12 అధ్యాయంలో ఫుల్లుగా చదివితే దేవుని సాక్షుల గురించి ఉంటుంది. హేనోకు గురించి, హానోకు గురించి ఉంటుంది, ఆబెల్ గురించి ఉంటుంది, నోవా, దావీదు, మోషే, ఎంతో గొప్ప గొప్ప సేవకుల గురించి నువ్వు సాక్ష్యం, నేను నా సాక్ష్యం గురించి నేను వినాలా, చదువాలా, నేర్చుకోవాలా అనుకుంటే మీరు హెబ్రేయుల్లో 11, 12 ఫుల్లుగా చదివి చూడండి. గొప్ప గొప్ప వ్యక్తులు సాక్షులు ఉంటారు. నోవా ఆ కాలంలో చూస్తే ఓడ కట్టమంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఒక సాక్షిగా దేవుడికి నేను చెయ్యాలని కట్టినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వరకు దేవుడు కాపాడినాడు. హానోకు మనం చూస్తున్నాం కదా, దేవుడు ఎలా ఆయన మరణము చూడకుండా పరలోకానికి ఎత్తబడినాడంట. ఆబేలు మనం చూస్తే, మీకు ఆబేలు అంటే ఏబేలు అంటారు కదా, ఏబేలు మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? మొదటిగా దేవుడికి ఇచ్చే కాணிకలైన ఎలా ఉన్నాడు? సాక్షిగా ఉన్నాడు. ఈ దేవుడు పరలోకంలో ఉన్నాడు. వాళ్ళ అన్నలాగా పనికిరాని గొర్రెపిల్ల తెచ్చి ఇవ్వలేదు. వాళ్ళ పంటలో ఉంచిన ప్రతి ఫలమును ఏం చేస్తున్నాడు? మంచిది తెచ్చి దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు అంగీకరించినాడంట. అలాంటి జీవితం మనకు కావాలా. మోషేతో దేవుడు ఎలా అద్భుతము చేసినాడు, దావీదుతో ఎలా చేసినాడు, శామువేలు, గిదియోను, ఇంకెంతో మంది, సంసోను, అలాంటి సాక్షులు మీరు నేర్చుకుంటే మీలో విశ్వాసం రెండంతలుగా పెరుగుతుంది. దేవుని బిడ్డలారా, మనం ఏదో బైబిల్ చదవాలని చదువుకుంటాం, కానీ ఇలాంటి గొప్ప గొప్ప సేవకుల గురించి వాళ్ళ సాక్షులు మనం చదివినప్పుడు మనలో తెలవకుండా మనలో విశ్వాసం ఏమైపోతుంది? రెండంతలుగా మారిపోయి మనము కూడా గొప్ప సాక్షిగా మనం కూడా జీవించవచ్చు. వాళ్ళు గొప్పగా ఉన్నప్పుడు మనం ఎందుకు గొప్పగా ఉండలేము? మనం చెప్పలేకుండా ఉన్నారు, వాళ్ళు చెప్పినారు కాబట్టి ఈరోజు బైబిల్లో వాళ్ళ గురించి మనము మాట్లాడుతున్నాం. మనం ఏం చేయలేదు, ఎవరికి చెప్పకుండా మన సాక్ష్యం మనమే దాచిపెడతా ఉన్నాం. అలా చెప్పకుండా ఈ ఆదివారం మీ అందరూ కూడా మీ సాక్షులు ఏమేమి ఉందో దేవుడు మీ జీవితంలో ఎంత ఘనకార్యములు చేస్తున్నారు. ₹1 వస్తే కూడా సాక్షే కదా. ₹100 నీకు సహాయం ఇస్తే కూడా సాక్షే కదా. మనం ఎన్నో మేలు చేస్తున్నాం, ఎన్నో అద్భుతాలు చేస్తున్న దేవుడు అన్ని దాచిపెట్టి పాస్టర్ వాళ్ళకి చెప్తే చాలా, మనం ఎవరికి చెప్పాలా?
మేలు చేసింది దేవుడే. దేవుని బిడ్డలా మేము ప్రార్థన చేసే వాళ్ళు మాత్రం కానీ నీ ప్రార్థన విని దేవుడు మీ కన్నీళ్ళు విని మేము చెప్తున్న మాటలు విని దేవుడు నీకు సహాయం చేసినప్పుడు ఆయన మనము సంతోషపెట్టే వాళ్ళుగా ఉండాలి. వీలైతే కన్నీళ్లతో కృతజ్ఞత హృదయముతో నైనా నువ్వు చేసినావు కాబట్టి ఈరోజు ఇంత ఆశీర్వాదంగా ఉన్నామని మనందరూ కూడా సాక్ష్యం పలకాల. నేను చూసినప్పుడు ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నా, ఇంత బలం ఎలా వచ్చింది, ఇంత శక్తి నాకు ఎలా వచ్చిందని నేను ఎంతో ఆశ్చర్యపడుతున్నాను. ఎందుకంటే చాలా లేచి నిలబడలేకుండా అట్టే పండుకునే ఉన్నా. నేను కింద కూడా కాలు పెట్టే పరిస్థితి కూడా లేదు, చాలా భయంకరంగా ఉండింది. అయితే దేవుడు ఎంత అద్భుతంగా నన్ను గొప్ప సాక్షిగా ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడు, నిలబెట్టిన. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. నేను అనుకుంటాను ప్రతి సాక్ష్యము దేవుడికి ప్రార్థన రూపంలో నేను తెలియజేస్తున్నా. అయితే ఎందుకు దేవుడు ఈరోజు అలా ఇచ్చినాడని ఆలోచన చేసినప్పుడు మొదటిగా నువ్వు సాక్షి చెప్పు అన్నాడు. దానికి నా సాక్ష్యం కూడా దేవుడిని మీకు తెలియజేసిన. దేవుని బిడ్డలారా, మనమందరూ కూడా సాక్షిగా ఉంటే నీ దగ్గరికి శాతాన్ అనేవాడు రాకపోతే నీకు అనారోగ్యం రాదు, నీకు కష్టము రాదు, శ్రమలు రాదు, బాధలు రాదు. ఇన్నిటి కారణం ఏమి? ఎందుకు మన కష్టాలు వస్తుంది, ఎందుకు మనకు బాధలు వస్తుంది, శ్రమలు వచ్చింది, అవమానాలు ఎందుకు వస్తుందంటే నువ్వు సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నావు కాబట్టి శాతాన్ వచ్చి నీ పక్కన కూర్చుంటాడు. మనం సాక్తాన్ని ఎదుర్చి నిలబడాలంటే మనలో సాక్ష్యం ఉంటే చాలు, పరిశుద్ధం కలిగిన జీవితం ఉంటే చాలు. ఈ రోజున మనందరూ కూడా అడుగుతాం, ప్రభువా నన్ను సాక్షిగా ఉంచండి అని మనందరూ ప్రార్థన చేసుకుంటా. దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు ఆ స్థలం విషయంలో ఆయన వెళ్ళినాడు, ఆయన సంతకం పెట్టాలంటే ఏదో దానివల్ల వెళ్ళినాడు, వచ్చేస్తా అన్నాడు. నేను ప్రార్థన చేస్తాం మీ అందరి గురించి. ఉన్నతమైన దేవ, సర్వశక్తిమంతుడానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా, మహిమ కలిగిన ప్రభువానికి వందనాలు నైనా. ప్రభువా, ఈరోజు ఈ శుక్రవారం నీ బిడ్డలకి ఏం చెప్పాలని అడిగినప్పుడు తండ్రి, బిడ్డలు ఎంతో మంది నా గురించి సాక్ష్యం చెప్పుకుంటా దాచిపెట్టే వాళ్ళుగా ఉంటున్నారు. నువ్వు వాళ్ళు సాక్ష్యం చెప్పని నాతో మాట్లాడిన నా ప్రభువానికి వందనాలు తండ్రి. ఎంతమంది సాక్షి చెప్పలేదో నాకు తెలియదు కానీ సమస్తము ఎరిగిన ప్రభువానికి స్తోత్రం. ప్రభు, ఈ ఆలయములను ఉంటున్నావు నైనా వాళ్ళ కష్టములో, కన్నీరులో, బాధలో, శ్రమలో నైనా వాళ్ళు ఏడ్చి యేసయ్యా నాకు సహాయం చెయ్యవా అని అడుగుతున్నప్పుడు నైనా నువ్వు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసిన వెంటనే కూడా నైనా బిడ్డలు సాక్షులు చెప్పకుండా దాచిపెట్టే వాళ్ళుగా ఉంటున్నారు. ప్రభువ, అలాంటి కఠిన హృదయములు నజరైన యేసు నామములో నీ బిడ్డల ఉండి తీసివేయండి తండ్రి. ప్రభువ, మేము సాక్షులుగా బ్రతకాలనైనా అదే నీకు ఇష్టము తండ్రి. నేను నిన్ను తిరిగి చూడాలనికి ఆశ ఉంటే, నేను ఎప్పుడు నిన్ను చూడాలనికి ఆశ ఉంటే నా గురించి నువ్వు సాక్షి పలుకు అంటున్నావు తండ్రి. ఆ కాలంలో శిష్యులు కూడా నేను ఎందుకు పక్కనే పెట్టుకున్నావంటే వాళ్ళు నా గురించి సాక్ష్యం చెప్పాలా, నేను ఎలాంటి దేవుడని, ఎన్ని అద్భుతములు ఆశ్చర్యము చేయగలిగిన శక్తి కలిగిన దేవుడని నా బిడ్డలు తెలుసుకొని ప్రభువా వాళ్ళు సాక్షులుగా ఉండాలని శిష్యులు ఎన్నుకున్న నా ప్రభువా, ఈ రోజు కూడా నైనా నీ రక్తముతో మేము కడగబడి ఉన్నాము తండ్రి. మా కష్టములో నేను ప్రభువా నువ్వు ఆదుకుంటున్నావు నైనా. మా బలహీనతలని శక్తిని బలమునిచ్చేవాడా ప్రభువా, ఎవరు కూడా మాకు నైనా సహాయము చేయరు కానీ దేవాది దేవుడా నువ్వు వెంటనే స్పందించి మాకు అద్భుతములు ఆశ్చర్యములు చేస్తున్న నా దేవానికి వందనాలు. మమ్మల్ని కూడా ప్రభువా సాక్షులుగా నిలపండి. నిజము పలికి సాక్షి మనుషులను బ్రతికిస్తుంది అంటున్నావు నైనా. అలాంటి సాక్ష్యం మేం పలకాలనైనా. ఎంతో బిడ్డలు నశించిపోతున్నారు తండ్రి, ఎంతో బిడ్డలు అవిశ్వాసులుగా మారిపోతున్నారు నైనా. దేవుడు ఉన్నాడా లేదా అని తెలవకుండా జీవిస్తున్న వాళ్ళకి యేసయ్య నిజమైన దేవుడని, ఆయన అద్భుతములు ఆశ్చర్యము చేయగలిగిన శక్తి కలిగిన దేవుడని, నా జీవితంలో ఆయన ఎన్నో మేలు చేసినారు, నీకు కూడా తప్పకుండా దేవుడు చేస్తాడని మమ్మల్ని ఒక సాక్షిగా నిలపండి తండ్రి. ప్రభు, అలాంటి ఒక బిడ్డలుగా అనేకులను రక్షించే వాళ్ళుగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాను. ప్రభువానికి సమస్తము సాధ్యమునైనా. ఈ లివింగ్ గాడ్ మిరాకల్ మినిస్ట్రీ సంఘముల తండ్రి ప్రభు ఎన్నో మేలులను చేస్తున్నావు తండ్రి, ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నావు నైనా. ప్రభు, శ్రమలు చెప్పేదానికి సిగ్గుపడని వాళ్ళు, సాక్షి చెప్పాలంటే సిగ్గు అంటున్న వాళ్ళను శాతాల హృదయం వాళ్ళ ఉండి తీసివేయండి ప్రభువా. ఈ రోజు ఈ ఆదివారమునైనా ప్రతి ఒక్క బిడ్డలు సాక్షిగా మేము నిలబడాలా తండ్రి. నా దేవుడు చేసిన సాక్షులు మేము దాచిపెట్టకూడదు నాయనా. ఎందుకంటే నా దేవుడు సజీవుడుగా ఉంటున్నాడు ప్రభువా. ఈ రోజు నువ్వు సాక్ష్యం చెప్తే అపాయ కాలములో కూడా నిన్ను గొప్ప సాక్షిగా దేవుడు నిలబెడతాడని
మాట్లాడుతున్నావు తండ్రి. ఎందుకు సాక్ష్యం చెప్పాలా, వేస్ట్, వీళ్ళకి చెప్పకూడదు అనుకోపాక దేవుడి కోసం నువ్వు సాక్ష్యం పలకాలని, ఈ రోజు నీ కోసమే దేవుడు మాట్లాడుతున్నావని నువ్వు గ్రహించాలా. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. ఆయన చెట్టో రాయో కాదు, ఆయన జీవము కలిగిన ప్రభుగా ఉంటున్నాడు. నీ హృదయం ఎరిగిన ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలా. దేవానికి వందనాలు నాయనా. ప్రభు ఆకాశం వైపు మేము చేతులెత్తిన వెంటనే మాకు సహాయము పంపించే శక్తి కలిగిన దేవా స్తోత్రము తండ్రి. ప్రభు యేసు నామములో స్వస్థత ఇచ్చేవాడానికి వందనాలు దేవా. ఈ ఆదివారం మమ్మల్ని అందరినీ మార్చండి ప్రభువా. మమ్మల్ని అందరినీ గొప్ప సాక్షిగా నిలబెట్టండి తండ్రి. నా దేవుడు చేసే మేలుని మీ సంతోషంగా కన్నీళ్లతో కృతజ్ఞత కలిగిన హృదయముతో మేము రావాలా తండ్రి. ప్రభు మనుషుల కోసం మేము మాట్లాడకూడదు నైనా, మనుషుల కోసం మేము చెప్పలేదు కానీ దేవుని కోసమే మేము సాక్షి చెప్తానని ప్రభు అలాంటి మనసును మాకు దయచేయమని అడుగుతున్నాము. ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి ఈ వాక్యం బిడ్డలు మర్చిపోకుండానైనా దేవుడికి ఏది ఇష్టం అంటే మన సాక్ష్యం పలికితే దేవుడికి ఇష్టం అని తెలుసుకొని ఈ రోజులని మా అందరినీ కూడా నైనా గొప్ప దేవుడా నీకు సాక్షులుగా మమ్మల్ని ఉంచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.